ఒక యజ్ఞాన్ని కాపాడటానికి దేవతలే ఎదురుచూసిన క్షణమిది. ఆ ఆశయం ఎవరిది అని రాముడు అడగ్గా విశ్వామిత్రుడు చిరునవ్వుతో చెప్పాడు, ఇది సాధారణ స్థలం కాదు రామ. ఇక్కడే వామనుడిగా మహావిష్ణువు అవతరించాడు. బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన తర్వాత ఈ పవిత్ర స్థలంలో తపస్సు చేశాడు. అందరూ ఆ సిద్ధాశ్రమంలోకి ప్రవేశించాడు. విశ్వామిత్రుడు యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఈ యజ్ఞం 6 రాత్రులు 6 పగళ్ళు జరుగుతుంది. జాగ్రత్తగా కాపాడాలి రామ అని చెప్పి మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. 5 రోజులు ప్రశాంతంగా గడిచాయి. కానీ 6వ రోజు అగ్నిహోత్రం ఒక్కసారిగా బగ్గుమంది. రాముడు లక్ష్మణుని అప్రమత్తంగా ఉండమన్నాడు. తర్వాత ఏమైంది తెలుసుకోవాలంటే మరుసటి భాగం చూడాలి. రాముడంటే ఎంతమందికి ఇష్టం? అయితే కామెంట్స్లో శ్రీరామ అని రాయండి.